కృపగల దేవుని ప్రశస్త నామంలో ప్రభు పిల్లలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, జూన్ మాసం 13వ తారీఖు 2026 శనివారం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనము నుండి దరిదాపు 26వ వచనం వరకు ముద్రలు వేసిన వారు ఎవరు అనే విషయాలు చెప్పబడ్డాయి. ఈ ముద్రలు వేసిన వారిని గూర్చి వాక్యములో చెప్పబడిన మాట. దాని ముద్రలు ఎవరు వేశారంటే మా ప్రధానులు, ప్రజలలో ప్రధానులు, లేవీయులు, యాజకులు దానికి ముద్ర వేశారు అని వాక్యము సెలవిస్తాది. ప్రజలలో ప్రధానులు అంటే దాని అర్థం మనము ప్రజల దగ్గర గుర్తింపు కావాలి. దాని అర్థం ఏమిటంటే నేను భక్తిగా ఉన్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, సహవాసానికి వెళుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఇలాంటివి కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా మనమందరము కూడా సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలం కాబట్టి ప్రజల యొక్క మనకు అవసరం. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. సమూయేలును గూర్చి బైబిల్లో చెప్పబడింది. ఆయన వయసునందును జ్ఞానమందును మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుచుండెనని. యేసు ప్రభుల వారిని గూర్చి కూడా చెప్పబడింది. ఆయన వయస్సునందు జ్ఞానమందు మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లుచుండెనని. ఈ ఉదయకాలమందు మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యము ఎవరెవరు ముద్రలు వేశారంటే ప్రధానులు, ప్రజలలో ఉన్న ప్రధానులు. మనకు లోకంలో సమాజంలో ఒక మంచి పేరు ఉండాలి. లేవీయులు అంటే పూర్తిగా భూమి మీద ఏ విధమైనటువంటి సంబంధాలు లేకుండా దేవుని హత్తుకొని జీవించేవారు లేవీయులు. ప్రియులారా, ఆలోచించాలి. ఈ లేవీయుల యొక్క జీవితం చాలా ప్రశస్తమైంది. భూ సంబంధమైన చింతనలు, భూ సంబంధమైన ఆశలు, ఆలోచనలు ఏమీ లేవు. లేవి అనే మాటకు హత్తుకొనుట అని అర్థం. వారు లోకాన్ని విడిచిపెట్టి పరలోక సంబంధమైన ప్రభులు వారిని హత్తుకొని జీవిస్తారు. ప్రతి విషయంలో కూడా దేవుని వైపే చూస్తారు. దేవుడు ఇస్తేనే తింటారు. దేవుని పిల్లలుగా గమనించాలి. మాకుందా లేదా అనే చింతన కాకుండా ఉన్నట్టుగా మనం మందిరంలో ఊడుస్తాం, ఉన్నట్టుగా మనం మందిరంలో జవాన్ల వలె నిలబడతాం. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవారు, ప్రభు కొరకు నిలబడేవారు ఆ లేవీయులు. యాజకులు అని చెప్పారు. యాజకులు పూర్తిగా దేవాలయంలో కొలువు చేసేవారు. బలిపీఠము దగ్గర నుండి మందసపు పెట్టె వరకు యాజకుడు తన కొలువుని నిర్వర్తిస్తాడు. అంటే ఒక వ్యక్తిని బలిపీఠము దగ్గర నుండి మందసం దాకా నడిపించడం అంటే పరలోకం వరకు నడిపించాలి. అటువంటి బాధ్యత ప్రతి దైవ యాజకుడు కలిగి ఉండాలి. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం, యాజకులు, లేవీయులు, తరువాత ప్రధానులు, వీళ్ళందరూ కూడా వారికి ముద్రలు వేయాలి. వారిలో పూర్తిగా ప్రభు పిల్లలుగా కాకుండా లోకరీతిగా మనం జీవించే వారమైతే అది మనకు ప్రయోజనం లేని కార్యం. దయచేసి గమనించాలి. ఈ రోజున మహా ఉన్నతుడైన దేవుని పవిత్ర పాదముల చెంత బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. మనకు ముద్ర వేసిన దేవుని పక్షంగా నిలబడి అనేకులకు మనం ముద్ర వేసేటట్టుగా ఉండాలి. అనేకుల్ని ముద్ర కొరకు మనం సిద్ధపరచాలి. ఆ రీతిగా దేవుని శాపం కొరకు
మనం ముద్రించగలిగితే మహోన్నతుడైన దేవుని యొక్క కృప మనల్ని ముద్రించగలదు. ఆయన కృప ద్వారానే మనము ముద్రించబడితిమి. ప్రియులారా, ముద్రించిన వారు పేర్లన్నీ కూడా ఈ స్థలంలో రాయబడ్డాయి. చాలా మంది పేర్లు రాయబడ్డాయి. ప్రియులారా, ఆలోచించవలసిన విషయం, ఈ ఉదయకాలమందు ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, మనకు ఆ ముద్ర అవసరం. 1 వాక్యపు ముద్ర, 2 పరిశుద్ధాత్మ ముద్ర, 3 యేసు ప్రభుల వారి నామము మన నొసళ్ళ మీద లిఖించబడతాది. ఈ 3 ఆత్మ సంబంధమైన విషయాలు కాకుండా ప్రియులారా, మనము సాతాను ముద్రకు పాల్పడే వ్యక్తులుగా ఉండకూడదు. మన బ్రతుకు కాలం ఎంతో తెలియదు. బ్రతికిన కాలంలోనే యేసు ప్రభుల వారి ముద్రను కలిగి మనము ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలి. అక్కడ కూడా ఆయన నామం మన నొసళ్ళ మీద ముద్రించబడుతుందని. అంటే దాని అర్థం, నువ్వు ఎవరి వాడివి అనేది గుర్తింపు కావాలి. మనము ఎన్నో పరిచర్యలు చేస్తాం, ఎంతో సహకారంగా ఉంటాం. అయినంత మాత్రాన మనలో ప్రతి విషయంలో కూడా ఆ కృపగల దేవుని యొక్క తోడ్పాటు కలిగి మనం జీవించాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, 2వ వచనం నుండి 26వ వచనం వరకు చాలా మంది ప్రజల్లో ప్రధానులు, లేవీయులు కొంతమందిని, యాజకులు కొంతమందికి ముద్రలు వేస్తూ వచ్చారు. ఎంత గొప్ప భాగ్యం! దేవుని పిల్లలు 27వ వచనం చదువుకుందాం. అయితే జనులలో మిగిలిన వారు, అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులు అగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులను, తరువాత గాయకులను, నెతనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను, కట్టడలను అనుసరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, వీళ్ళందరూ కూడా దేవుని సముఖంలో కూడారు. ప్రభు సముఖంలో కూడి వారొక ప్రమాణాన్ని చేశారు. చూడండి, నేను మరలా చదువుతాను. జనులలో మిగిలిన వారు, అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత లగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులుగాను, ఆ తరువాత ప్రియులారా, లేవీయులను ద్వారపాలకులుగాను, నెతనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను, కట్టడలను అనుసరించుమని శపథము చేశారు అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున ప్రభు పిల్లలుగా మనము ముద్ర వేసుకొని ఉండాలి. మనము లేవీయుల ద్వారా ద్వారపాలకులు, గాయకులు అని చెప్తారు. మన ముద్ర దేనికి? ద్వారపాలకులుగానా లేక గాయకులుగానా ఆలోచించాలి. గాయకులు అంటే పాడేటటువంటి వారు. మనము దేవుని సన్నిధానములో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, భయపడుతూ బ్రతికే దాని వారి కంటే దేవుని పిల్లలుగా మనము ముద్ర వేసుకునే వ్యక్తులుగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఈ మాట చాలా గమనించాలి. ఎందుకు మనకు ముద్ర? మనము ద్వారపాలకులమా, గాయకులమా? దేని కొరకు మనకు ముద్ర వేశారు? ఆ దేవుని యొక్క ముద్ర చాలా అవసరం. నిజంగా దేవుడు నీకు ముద్ర వేస్తే ఒక మంచి గాయకుడవు అవుతావు, గాయకురాలివి. నీవు పాడేటప్పుడు
నీ పాటను బట్టి నువ్వు అతిశయించవు. నువ్వు పాడే పాట ద్వారా మహోన్నతుడైన దేవుడు నీ ప్రక్కన నిలబడి అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. దేవుని పిల్లలు గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము దేని కొరకు ముద్రించబడ్డామనేది ఎరిగి ఆ ప్రకారంగా జీవింతుముగాక. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.